హాయ్ ఆల్ ఆఫ్ యూ. మెడికల్కి సంబంధించినటువంటి పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయండి. దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మెడికల్లో వెళ్ళే ముందు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయా లేవో చూసుకోండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. డాక్యుమెంట్స్ ఏం కావాలి? మెడికల్ ప్రొఫార్మా 4 సెట్స్ తీసుకోండి. 3 సెట్స్ అక్కడికి పట్టుకెళ్ళాలి. ఒక సెట్ మీరు ఫిల్ చేసుకొని ముందే రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క స్కోర్ కార్డ్ అంటే మార్క్ లిస్టు. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ యొక్క అందరి ఆధార్ కార్డులు. ఇవన్నీ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. జిరాక్స్ కూడా 2 సెట్లు తీసుకెళ్ళండి. వీటన్నిటి మీద ఎవరైతే వాళ్ళ యొక్క సైన్ కూడా సిగ్నేచర్ కూడా చేయాలి. ఓకేనా? దాన్నే సెల్ఫ్ సర్టిఫైడ్ అన్నారు కదా. సో దట్ ఈస్ ఇవన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి, జిరాక్స్ తీసుకెళ్ళాలి. డేటా సర్టిఫికేట్ ఒరిజినల్ పట్టుకెళ్ళాలి, జిరాక్స్ పట్టుకెళ్ళాలి. జిరాక్స్ ఒక కాపీ ఎక్స్ట్రాని తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ ముందే రెడీ చేసుకొని ఉంచుకోండి. మాకు ఇంకా రాలేదు కదా, డేట్ ఇవ్వలేదు కదా అని అనుకోవద్దు. ఎందుకంటే సో అప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు డేటు. సో కొంతమందికి ఈరోజు ఇచ్చాడండి, రేపే మెడికల్ అని చెప్పాడు. ఓకేనా? అంటే 10th 10 కల్లా అక్కడికి రమ్మని చెప్పాడు. నెల్లూరు ఇచ్చాడు కొంతమందికి. అప్పుడు ఏమవుతుందండి, అప్పటికప్పుడు మీకు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలన్నా లేకపోతే టికెట్స్ రావాలన్నా ఇబ్బంది అయిపోతుంది అనమాట. కాబట్టి ముందే అన్నీ రెడీ చేసుకోండి. మెడికల్ కూడా ఒక ప్రొఫార్మా మీరు ఫిల్ చేసుకోండి. ముందే ఫిల్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు. నెక్స్ట్ మెడికల్ చేసుకున్నప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ మీదే. దగ్గరుండి మీరు జాగ్రత్తగా చేయించుకోవాలి. స్కూల్ తరపున ఎవరైనా వస్తారా అంటే వస్తారు. అయితే ఏంటంటే ఎవరు వస్తారు, వాళ్ళ నెంబర్స్ ఏంటి అని ముందు తెలుసుకోవాలంటే మీరు ఏదైతే స్కూల్ ఇచ్చాడో ఆ స్కూల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ స్కూల్ వెబ్సైట్లో మ్యాక్సిమం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇస్తాడు మ్యాక్సిమం. కొన్ని స్కూల్స్కి ఇచ్చాడు వెబ్సైట్లో మెడికల్కి సంబంధించినటువంటి ఈ పర్సన్స్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నెంబర్స్ ఇచ్చాడు. ముందుగా ఒకసారి మీ యొక్క వెబ్సైట్, స్కూల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మెడికల్కి సంబంధించినటువంటి కన్సర్న్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని వాళ్ళకి కాల్ చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి. ఓకేనా? రైట్. మెడికల్ మనకి మ్యాక్సిమం 1 or 2 days పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 daysకి తగ్గ విధంగానే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ మీరు వెళ్ళగానే మీరు రెడీగా ఏం చేయడండి. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ వర్క్స్లో ఎంగేజ్ అయ్యి ఉండొచ్చు. సో మ్యాక్సిమం మనకి 6 to 8 members ఆఫ్ డాక్టర్స్ మనకి సైన్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళందరూ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి అందువల్ల 2 days పట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో మనకు అనుకున్న టైంలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనమాట. సో దగ్గరుండి చేయించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మందే. సో ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో విత్ ఇన్ ద టైంలో చేయించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. మీరు విత్ ఇన్ ద టైంలో చేయించుకోలేకపోయినట్లయితే కనుక మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు అనేది కూడా వాడు ఖచ్చితంగా మీకు ఆ నోటీస్లో మెన్షన్ చేస్తాడు. కావాలంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఆ లిస్ట్లో ఒకసారి చూసుకోండి, కింద ఉంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా మీరే దగ్గరుండి చేయించుకోవాలి. రైట్. ఎవరైనా థర్డ్ పర్సన్కో సెకండ్ పర్సన్కి అప్ చెప్పేసి వచ్చేద్దాంలే, వాళ్ళు చేయించారులే అంటే వాళ్ళు చేయించదనుకోండి, మీరు ఇబ్బంది పడిపోతారు. ఓకేనా? సో డాక్టర్స్ కూడా రెగ్యులర్గా అందుబాటులో ఉండొచ్చు, అందుబాటులో ఉండకపోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి. సో దగ్గరుండి చేయించుకోండి. అయిపోయిన తర్వాత అయిపోయినటువంటి ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి స్కూల్కి వెళ్ళి స్కూల్లో కూడా సబ్మిట్ చేయాలి. స్కూల్లో కూడా సో మెడికల్ మీకు అయినట్టుగా స్కూల్లో కూడా సైన్ పెట్టి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్కూల్కి కూడా వెళ్ళాలి అయిపోయిన తర్వాత. సో వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యే ముందుగా వెళ్ళండి. ఓకేనా? రైట్. సో మరి మెడికల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా రెడీ చేసుకున్న తర్వాత రైట్ ఎక్కడుంది, ఏ స్కూలు, నెక్స్ట్ వచ్చేసి ఆ స్కూల్ తరపునటువంటి ఏ హాస్పిటల్ అనేది కూడా ముందుగా తెలుసుకోండి. అప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలంటే అవ్వకపోవచ్చు. ఓకేనా? కొంతమందికి మెడికల్ ఇంకా మాకు రాలేదనుకుంటున్నారు, సెంటర్ కూడా మాకు ఇంకెవరదనుకుంటున్నారు. సో మీ యొక్క స్టూడెంట్ లాగిన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. రోజుకి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చూసుకుంటూ ఉండండి. సో ఎప్పుడు ఇస్తాడో మనకి తెలియదు. ఇచ్చినా కూడా ఎక్కువ టైం ఇవ్వట్లా. ఈరోజు ఇచ్చేసి రేపు మెడికల్ అని కొన్ని ఇబ్బంది పడిపోతారు. కాబట్టి రెగ్యులర్గా మీ యొక్క పోర్టల్ని, స్టూడెంట్ పోర్టల్ని ఎప్పుడు చూసుకుంటూ ఉండండి. ఓకేనా? రైట్. మెడికల్ కంప్లీట్ చేసుకున్న బాధ్యత మీది. మెడికల్ అవ్వకపోతే మీరు కౌన్సిలింగ్ నుంచి వెనక్కి వచ్చేసినట్టే అనమాట. సో కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. ఓకేనా? బాయ్. ఆల్ ది బెస్ట్.